హరే కృష్ణ. మనం ఇవాల్టి నుంచి భగవద్గీత సిరీస్ ని ప్రారంభించబోతున్నాము. ధృతరాష్ట్ర ఉవాచ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిం కుర్వత్ సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఈ విధంగా అడిగాడు. ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే ఉద్దేశంతో సమావేశమైన నా కుమారులు కౌరవులు మరియు పాండవులు ఏం చేస్తున్నారు సంజయ? సంజయ్ ఉవాచ్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంమ్య రాజా వచనం బ్రవీత్. భావం: సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. పాండవుల సైన్యం వ్యూహాత్మకంగా ఉండడాన్ని గమనించిన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఇలా మాట్లాడాడు. పశ్యైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. భావం: ఓ ఆచార్య, మీ శిష్యుడైన బుద్ధిమంతుడు ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు పాండవుల మహాసైన్యాన్ని ఎలా వ్యూహాత్మకంగా సర్దుబాటు చేశాడో చూడండి. ఈ విధంగా దుర్యోధనుడు ఎందుకు అన్నాడు? ఇక్కడ దుర్యోధనుడు ద్రోణునికి తన శిష్యుడే తనకు ఎదురుగా నిల్చొని యుద్ధం చేస్తున్నాడు అనే సందేహం తనలో రేపాలని ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ దుర్యోధనుని యొక్క భయం మరియు అసూయ బయటపడుతుంది. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భావం: ఈ సైన్యంలో భీముడు అర్జునుడు లాంటి యోధులకు సమానంగా యుద్ధంలో శక్తివంతులైన వీరులు ఉన్నారు. యుయుధానుడు విరాటుడు మహారథుడైన ద్రుపదుడు కూడా ఉన్నారు. ఈ విధంగా దుర్యోధనుడు ద్రోణాచార్యునికి చెప్పడం ద్వారా తన మనసులో యుద్ధం గురించి భయం ఎంత కమ్ముకుందో అర్థమవుతుంది. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురూజిక్తంతు భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః. భావం: ఈ పాండవ సైన్యంలో దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమశాలైన కాశీరాజు, పురుజితుడు, కుంతిభోజుడు మరియు మనుషులలో శ్రేష్ఠుడైన శైవ్యుడు వంటి మహావీరులు ఉన్నారు. ఈ విధంగా దుర్యోధనుడు పాండవ సైన్యంలోని బలవంతులను లెక్కిస్తూ భయపడుతూ ఉన్నాడు. యుధామానుష్య విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః. భావం: యుధామాన్యుడు శౌర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్రుని కుమారుడు అభిమన్యుడు, అలాగే ద్రౌపది కుమారులందరూ వీరందరూ మహారథులే. ఈ విధంగా దుర్యోధనుడు చెప్పడం ద్వారా పాండవుల వైపు యువకులు కూడా మహావీరులలాగా నిలబడి యుద్ధం చేయడం వాళ్ళ బలాన్ని సూచిస్తుంది. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమీతే. భావం: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ద్రోణాచార్య, మన సైన్యంలో ఉన్న ప్రధాన నాయకులను కూడా వినండి. మీకు గుర్తు చేయడం కోసం వారిని నేను పేర్కొంటున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భావం: మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధాలలో విజయం సాధించే కృపాచార్యుడు, అశ్వత్థాముడు, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరీశ్రవుడు వీరందరూ మన పక్షంలో ఉన్నారు. అన్యేచ బహ్వాః శూరా మదర్తే త్యక్త్వా జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. భావం: ఇంకా అనేక మంది వీరులు నా కోసమే ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అనేక రకాల ఆయుధాలలో నిపుణులు, యుద్ధ కళలలో అనుభవజ్ఞులు. ఈ విధంగా దుర్యోధనుడు చెప్పడం ద్వారా తనకి తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఇక్కడ నా కోసం అనే విషయం దగ్గర తను స్వార్థంతో ఆలోచిస్తున్నారు అని అర్థమవుతుంది. అపర్యాసం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాసం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. భావం: భీష్ముడు రక్షిస్తున్న మన సైన్య బలం అపారమైనది, కానీ భీముడు రక్షిస్తున్న వారి సైన్య బలం పరిమితమైనది. ఈ విధంగా దుర్యోధనుడు భీష్ముని పేరు ఉపయోగించుకొని తనకు తాను ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ధన్యవాదములు.